మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వారికి సంబంధించి ఈ మే 18వ తారీఖు నుంచి అలాగే డిసెంబర్ 5, 2026 వరకు కూడా రాహు కేతువుల యొక్క గోచారం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది. సో చూసినట్టయితే కనుక రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకటిన్నర సంవత్సరంన్నర కాలం పైబడి ఒక రాశిలో సంచరించే గ్రహాలు. సో కాబట్టి తప్పకుండా వీటి యొక్క ప్రభావం బాగుంటే చక్కగా ఆ సంవత్సరం అంతా కూడా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి పొందొచ్చు. మరి వీరు ఇటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నారు. మనం చూస్తే తులారాశి వారికి సహజంగానే జనరల్గా ఈ సంవత్సరం ఈ విశ్వావసన సంవత్సరం ఏదైతే ఉందో తప్పకుండా ఇది మీకు సక్సెస్ఫుల్ ఇయర్ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయినా ఆల్రెడీ నేను వీడియో కూడా చేశా, విశ్వావసన సంవత్సరం యోగించే రాసులు అని చెప్పి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సో ఆ వీడియో కూడా చూడొచ్చు. శని భగవానుడు బాగున్నారు షష్టమ స్థానంలో. అలాగే గురువు గారి యొక్క గోచారం కూడా భాగ్యస్థానంలోకి మారింది. కేతువు కూడా లాభస్థానంలో సంవత్సరంన్నర కాలం పాటు ఉండబోతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఆ గురుడు సంవత్సరం కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహువు సంవత్సరంన్నర, అంటే 9 గ్రహాల్లో 3 గ్రహాలు లాంగ్ టర్మ్ అంటే 30% డైరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చేస్తున్నాయి. ఈ 3 గ్రహాలు కూడా ఇక వాటి గురించి ఆలోచించకుండా. సో ప్రజెంట్ మనం ఈ యొక్క పంచమంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది తులారాశి వాళ్ళకి. అలాగే లాభంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో పంచమ స్థానంలో ముఖ్యంగా రాహు యొక్క సంచారం మనం తీసుకుంటే కనుక సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అలాగే మన ఎక్స్పెక్టేషన్స్, మన ఇంటెలిజెన్స్, మన జ్ఞానానికి సంబంధించి, మన ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ స్థానంలో రాహు లాంటి ఒక గ్రహం మే 18 నుంచి మొదలవటం, ఇది మీ క్రియేటివిటీకి ఎక్కువ పదును పెట్టే కాలంగా చెప్పచ్చు. ఎవరైతే క్రియేటివిటీ వర్క్లో ఉంటారో, క్రియేటివ్ వర్క్లో ఉండే వాళ్ళకి, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ క్రియేటివ్ వర్క్, కంటిన్యూగా ఎనీ క్రియేటివ్ వర్క్లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా అంటే 5th హౌస్ అనేది మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి కదా చూస్తాం, అలాగే స్పోర్ట్స్ ఫీల్డ్కి సంబంధించి కూడా. సో ఎనీ క్రియేటివ్ వర్క్ అంటే మీ జాబ్లో డెఫినెట్గా ఎవ్రీ జాబ్లో ఒక క్రియేటివ్ వర్క్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మే 18 రాహు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి అడుగు పెడతారో అక్కడి నుంచి కంటిన్యూస్ థింకింగ్, కంటిన్యూస్ ఆలోచన, కంటిన్యూ క్రియేటివ్ థాట్స్, రోజు క్రియేటివ్ వర్క్స్ చేసే వాళ్ళకైతే, ఎవరైతే ఆ ఫీల్డ్లో ఉంటారో రాహు మాత్రం ఇక్కడ సంవత్సరంన్నర కాలం వాళ్ళకి బాగా యోగిస్తాడు. అలాగే లాభంలో ఉన్న కేతువు కూడా తప్పకుండా వీళ్ళకి మంచి లాభాలను కూడా తెచ్చిపెడతాడు. పుత్రవైరం నృపాత్పూజ్యం కాలాతిక్రమ భోజనం సుసంవీక్షం నృణాం పూజ్యం పంచమస్తో యథాఫణి. అయితే రాహు ఇక్కడ ఏంటంటే సంతాన స్థానం అయింది. అది సంతాన స్థానం అవటం వల్ల సంతానంతో కొంత వైరాన్ని, కొంత వైర స్వభావాన్ని అక్కడ రాహు కొంచెం పెంచే ఆస్కారాలు ఉంటాయి. కానీ ప్రభు సన్మానం, కానీ ఇక్కడ బాసెస్ చేత, మీ యొక్క ఇమీడియట్ హెడ్స్ కావచ్చు, బాసెస్ కావచ్చు, వాళ్ళ చేత చక్కగా మంచి మన్ననలు పొందే ఆస్కారాలు ఉంటాయి. అయితే ఇక్కడ వేళ అతిక్రమించి భోజనం చేయాల్సి రావటం, అంటే ఇప్పుడు ఓ పనిలో పడిపోయాడు అనుకోండి, వాడు చెప్తే వింటాడా, ముందా పన వాళ్ళు ఆడండి, ఈ పని అయిపోను అని కూర్చుంటాడు. సో పైగా ఇది కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్లో ఉండే పని. రాహు ఎప్పుడైతే కంటిన్యూస్ థింకింగ్లో ఉన్నాడో మళ్ళీ లేస్తే మళ్ళీ ఎక్కడ ఆలోచన పోద్దో అని కొంతవరకు వర్క్ డెడికేషన్ ఎక్కువైపోవటం అని చెప్పాలి. వర్క్ డెడికేషన్ ఎక్కువైపోవటం వల్ల కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ రాహు వల్ల కొంచెం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసే ఆస్కారాలు ఉంటాయి వీళ్ళని. సో అలాగే ఇది ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మెయిన్గా ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ పంచమ స్థానంలో ఉన్న రాహు కొంచెం ఫ్లక్చువేషన్ ఇస్తాడు. బట్ ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలోకి గురు సంచారం మొదలవటం. సంవత్సరంన్నర కాలం తిరిగి చూస్తే కరెక్ట్గా అన్ని టెన్షన్స్ కావచ్చు, జాబ్కి సంబంధించిన టెన్షన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ వెల్త్ లాస్ కావడం కావచ్చు,
మన పరపతి మనకున్న పేరు తగ్గడం కావచ్చు, అలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా వరకు కూడా ఒక డార్క్ రోడ్లో స్ట్రీట్లో నడిచిన ఫీలింగే. బట్ ఇప్పుడు భాగ్యంలోకి మే 15వ తారీఖు నుంచి గురుడు ఆల్రెడీ రావటం, మే 18న రాహుకేతులు మారటం, అంటే గురువు గారు ఆల్రెడీ భాగ్యస్థానం నుంచి ఆయన 9th హౌస్ నుంచి 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 ఆయన 9th హౌస్ నుంచి 9th ఆస్పెక్ట్ని రాహు మీద అంటే పంచమ స్థానం మీద వేస్తున్నారు. సో ఇక్కడ గురు భగవానుడు చాలా వరకు కూడా ఆయన 9th ఆస్పెక్ట్ చాలా మంచిది. 9th ఆస్పెక్ట్ 9th హౌస్ 9th ఆస్పెక్ట్ అక్కడ 9th హౌస్ అనేది త్రికోణ స్థానం, ఆయన 9th ఆస్పెక్ట్ కూడా పంచమ స్థానం మీద ఉంటుంది, అది త్రికోణ స్థానం. కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇది చాలా వరకు చాలా మంచి సమయం అని చెప్పాలి. రాహు లాంటి ఒక గ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత ఎక్కువ అంటే తీసుకునే సబ్జెక్ట్ని ఎక్కించుకునే సబ్జెక్ట్ విషయంలో మనం అన్నీ చదివేశాక అన్నీ వచ్చేసి అనుకుంటాం, కానీ ఏది చెప్పు అంటే మర్చిపోతుంటాం. అంటే రాహు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని ఎక్కువ ఇచ్చేస్తాడు, మనకంతా అర్థమైపోయింది అనుకుంటాం పంచమంలో రాహు ఉండటం వల్ల. కానీ భాగ్యం నుంచి గురుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న రాహు మీద ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ట్రేడింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తుంటాడు ఆయన. ఈ కంట్రోల్ చేయటం అనేది తులారాశి వాళ్ళకి చాలా 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 మంచి. ఇక్కడ గురువు గారి గోచారం చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పాలి. అంతే న్యూట్రలైజ్ చేస్తాడు. ఇలాగ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసేసుకొని మనం అన్నీ చదివేసాం, మనకు అన్నీ వచ్చేసాయి అని చెప్పేసి చదివినప్పుడు బాగానే ఉంటుంది, అంతా అర్థమైనట్టు ఉంటుంది, కానీ అప్పచెప్పమంటే రాదు. ఎందుకంటే పంచమంలో రాహు అలాగే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. ఎడ్యుకేషన్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, సంతానపరంగా కానీ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు, లవ్ లైఫ్లో కానీ. బట్ గురుడు ఎప్పుడైతే ఒక శుభగ్రహం ఆస్పెక్ట్ 9th హౌస్ నుంచి 9th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉందో, అలాంటి చెడు ఫలితాలు ఏమన్నా రాహు ఇచ్చేటట్టయితే ఆయనే దాన్ని మళ్ళీ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అయిన గురుడు, ఇక్కడ స్వతహా శుభగ్రహమైన గురుడు ట్యూన్ చేస్తాడు. అంటే ఎక్కువ దానివల్ల నష్టం కలగకుండా ఆయన రక్షిస్తూ ఉంటాడు. సో అలాగే ఇక్కడ లాభస్థానంలో కూడా మనకి కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే పంచమస్థానం కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం జరుగుతుంది. కుంభరాశి అనేది ఒక వాయుతత్వ రాశి, రాహు కూడా ఇక్కడ ఒక వాయుతత్వ గ్రహం. కాబట్టి ఆ వాయుతత్వ రాశిలోకి వాయుతత్వ గ్రహం రావడం పర్వాలా, సమ్వాట్ మిక్సే చక్కగా పంచమస్థానంలోకి రాహు రావటం. సో ఇక్కడ రాహు ఈజ్ ద యాంప్లిఫయింగ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఆ సంవత్సరం కాలం కూడా ఎడ్యుకేషన్ మీద, ఏదో ఒక చదువు మీద చదవాలని, ఏదో క్రియేటివ్ మీద, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలని, సో ఏదో పని మీద మాత్రం మనల ఆలోచనల్లో మాత్రం నిమిషం గ్యాప్ ఉంచడు, ఏదో ఒక ఆలోచన మాత్రం ఇస్తూ ఉంటాడు. సో ఆ ఆలోచనలు మరి కొద్దో గొప్ప లాభం రావాలి కదా, మనం అంత కష్టపడి ఆలోచించినప్పుడు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు. ఇక్కడ కేతు సింహరాశి సంచారంలోకి వస్తున్నారు, సింహరాశిలోకి. ఇక్కడ సింహరాశి అనేది యాక్చువల్గా రవి రాశి, అది క్వైట్ ఆయనకి ఎనిమిక్స్ అయింది కేతువుకి మాత్రం. ఎందుకంటే ఈ కేతువు పట్టినప్పుడే రవికి మనకి గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. కానీ కేతు యాక్చువల్గా రవికి డెఫినెట్లీ పరమ శత్రువు అనే చెప్పాలి. సో శత్రుక్షేత్రంలో కేతువు యొక్క ట్రాన్సిట్ అనేది లాభస్థానంలో మొదలవుతుంది. బట్ ఏదైనా సరే ఇక్కడ మనకి 3, 6, 11 పాపస్థానాల్లో 11 ఒక పాపస్థానం, కేతు ఒక పాపగ్రహం. బట్ పాపస్థానాల్లో ఇలాంటి కేతు లాంటి పాపగ్రహం ఉండటం మంచిదే. సో జనరల్గా అయితే ఏంటి, గోవాజి గజ సంగానం, క్షీరాన్నాది భోజనం, వస్త్రమాల్యాది లాభంచ, ఏకాదశిగతే ఫణి. ఎప్పుడైతే ఈ కేతు మనకి లాభస్థానంలో ఉన్నారో అప్పుడు పశులాభాన్ని, భోజన సౌఖ్యాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని, వస్తు ప్రాప్తిని, అలాగే సుగంధ లాభాలను కూడా ఇస్తాడు అని. సో ఏదైనా సరే లాభస్థానంలో ఉన్న కేతువు డెఫినెట్గా 1.5 year మీ చుట్టుపక్కల ఏం జరిగినా, అంటే ఒక టీం ఉంది, ఆ టీం జనరల్గా నడుస్తుంది, ఆ టీంలో ఈ సంవత్సరంన్నరలో ఒక 10 మంది ఉంటే ఆ టీంలో ఒక 2-3 తీసేశారు, లేకపోతే ఒక దానిలో ఒక 2 తీశారు, లేకపోతే ఇంకో 4 తీశారు. సో ఇలాగ ఎన్ని చేంజెస్ వచ్చినా మీ చుట్టూ ఉన్న నెట్వర్క్ సర్కిల్లో కానీ, మీరు పనిచేసే టీంలో కానీ, దేనిలో అయినా సరే, మీ సర్కిల్లో కానీ, నెట్వర్క్లో కానీ, సో ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ డిటాచ్ అవుతుంటారు, కానీ మీకు వచ్చే లాభానికి మాత్రం అది పెద్ద ఎఫెక్ట్ మాత్రం ఏమీ చూపించలేదు. సో మీకు వచ్చే లాభానికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ బట్ కేతు లాభస్థానంలో ఉన్నప్పుడు కంటిన్యూగా
తప్పకుండా అది ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకైనా, వ్యాపారస్తులకైనా, ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఆ లాభస్థానంలో ఉన్న కేతువు మాత్రం డెఫినెట్గా సంవత్సరంన్నర కాలం మీకు మంచిగా ఆయన ఏదో ఒక ప్రాఫిట్ని ఏదో ఒక రూపంలో గెయిన్ని తీసుకొచ్చే ఆస్కారాలు మాత్రం కేతు ఉంటాయి. బట్ అది శత్రుక్షేత్రం అవటం వల్ల కొంత టెన్షన్గా లాభాలను పొందే ఆస్కారం ఉంటాయి, కొంత కష్టంతో లాభాలను పొందే ఆస్కారం ఉంటాయి. కానీ లాభం పొందుతారు, కానీ టెన్షన్తో కానీ కష్టంతో కానీ ముడిపడి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంబంధించి ఈ సంవత్సరంన్నర కాలం పాటు ఇక్కడ ప్రభావాన్ని ఇవ్వబోతున్నారు. బట్ ఏదైనా తులారాశి వాళ్ళకి షష్టమంలో ఉన్న శని అద్భుతంగా యోగిస్తాడు. ఈ యొక్క సంవత్సరం కూడా చక్కగా షష్టమ స్థానంలో శని యొక్క సంచారం బాగుంది, భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం బాగుంది, లాభంలో కేతు యొక్క సంచారం కూడా బాగుంది. కాబట్టి శని, గురు, కేతువులు 3 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అనుకూలంగా ఉంటాం. 3 అనుకూలంగా ఉంటాయి, 4 ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో ఏవో 3 రాహు కానీ కేతు కానీ ఎవరొకళ్ళు యోగిస్తారు. అంటే 3 కూడా చక్కగా వీళ్ళకి అద్భుతంగా యోగించే స్థానాల్లో ఉండటం వల్ల శని శత్రు విజయాన్ని, గురుడు మీ లైఫ్లో గ్రోత్ని, ప్రమోషన్స్ని, ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న ట్రాన్స్ఫర్స్ని, డెఫినెట్గా లైఫ్ గ్రోత్కి సంబంధించిన శాలరీ హైక్స్ కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో గురుడు ఫార్చ్యూన్, ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో గురుడు హెల్ప్ చేస్తుంటాడు. సో ఈ యొక్క కోర్టు కేసెస్ అయినా, లేకపోతే శత్రువుల నుంచి విజయం అయినా, ఇక లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అయినా, వీటి నుంచి కేతువు కూడా మీకు ఎంతో కొంత లాభాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో కాబట్టి ఏదైనా తులారాశి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఇయర్ అని మాత్రం మనం చెప్పచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.